సార్ మామూలుగా కమర్షియల్ సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో రాజ్ నరేంద్ర గారి డైరెక్షన్లో కలివివనం అనే ఈ సినిమా అయితే రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే లాంచ్ జరుగుతుంది. సో ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది సినిమా వచ్చేసి. నేను కూడా పర్సనల్గా చూశాను. కలివివనం అందులోనే మన టైటిల్లో నాకు అర్థమైపోతుంది ఎన్విరాన్మెంట్ గురించి. మంచి ఈ సినిమా చూసిన తర్వాత అందరికి కూడా ఒక ఆలోచన వస్తుంది ఎన్విరాన్మెంట్ గురించి కూడా. అండ్ చాలా బాగా డైరెక్షన్ చేశారు రాజనరేంద్ర అన్న గారు. అండ్ నాగదుర్గ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. అండ్ చిన్నపిల్లలు అలాగే ఇంకా చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మొత్తానికైతే ఇది నార్మల్గా నేషనల్ అవార్డు వచ్చే అటువంటి ఛాన్సెస్ ఉండే సినిమా అనమాట. చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఇందులో నాకు కూడా ఒక క్యారెక్టర్ ఉంటే బాగుండే అని అనిపించింది. అండ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ మా ఫోక్ ఇండస్ట్రీ నుంచి మెయిన్ ఆడపడుచు నాగదుర్గ దీంట్లో ముందుకు అడుగు వేసింది కాబట్టి, సినిమా దాంట్లోకి అడుగు వేసింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరందరూ కూడా చూసి దాన్ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. సినిమా చాలా బాగుంటుంది. కలివివనం ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. మామూలుగా నాగదుర్గ గారి యాక్టింగ్ మనం సాంగ్స్ చూస్తూ ఉంటాము. ఏ సాంగ్స్ కానీ లక్షల్లో వ్యూస్ వెళ్తూ ఉంటాయి. ఆమె హావభావాలు కానీ తర్వాత డ్యాన్స్ కానీ చాలా బాగా చేస్తుంటారు. సో ఇది యాక్టింగ్ రిలేటెడ్ కాబట్టి ఒక సినిమా కాబట్టి దీంట్లో ఆమె యాక్టింగ్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇది నేను చెప్పలేను. మీరు చూస్తే కూడా ఇదివరకు చేసిన ఫోక్ సాంగ్స్ కన్నా తన యాక్టింగ్ సినిమాలో చూస్తే అసలు ఈ క్యారెక్టర్ తన కోసమే పుట్టిందా అని అనిపించేలా అంత బాగా, అంత ఒక పల్లెటూరి అమ్మాయి ఎట్లా ఉండాలనో, అండ్ ఆ ప్రకృతిలో ఒక నెమలిని చూస్తే ఎలా ఉంటుందో, అండ్ అలాంటి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేసింది. చాలా బాగుంటుంది. మోస్ట్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయినా తనని చూసిన తర్వాత చాలా చాలా బాగా చేసింది. అండ్ మీరు కూడా చూస్తారు సినిమాలో, బాగుంటుంది. అయితే మామూలుగా తెలంగాణ నుంచి ప్యూర్ అంటే అందరు టెక్నీషియన్లు ఆర్టిస్టులు కలిపి తీసిన సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. దాంట్లో మొన్న బలగం సినిమా ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి తెలంగాణ ఆర్టిస్టుల పైన కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, టెక్నీషియన్ల పైన కూడా చాలా వరకు ఒక రెస్పెక్ట్ పెరిగింది. ఇది ఈ స్థాయిలో ఇంత బడ్జెట్లో ఈ స్థాయిలో సినిమాలు చేస్తారని చెప్పేసి అన్ని మామూలుగా వేరే ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ సినిమా ఆ స్థాయిలో వెళ్ళి ప్రభంజనం సృష్టిస్తుంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నా. ఆల్రెడీ ఫోక్ ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీకి చాలా దగ్గరలో ఉంది. అండ్ చాలా హైప్లో కూడా ఉంది. యూట్యూబ్లో మీరు చూస్తున్నారు సాంగ్స్ కూడా. అలాంటి ఎక్స్పీరియన్స్ మాకు యూట్యూబ్లోనే అయినాయి. అండ్ సినిమాలో కూడా ఖచ్చితంగా మన బలగం సినిమా ఎంత రీచ్ అయిందో అంతే అంతకన్నా రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంతే ప్రేక్షకులు ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత మీరు ప్రస్తుతం ఏదో సినిమాలో యాక్టింగ్ చేస్తున్నారు, మెయిన్ రోల్ అని చెప్పి తెలిసింది. సో దాని గురించి మీ మాటలు ఒక రెండు ముచ్చట్లు. ఇది దానికి కూడా టైం ఉంది. అనౌన్స్మెంట్ చేసే టైం ముందుకు వచ్చింది. ప్రస్తుతానికి మీరు అల్లాహే అల్లా సాంగ్ చూసుంటారు. అండ్ అందులో మీరు సాంగ్ ఉంది కదా, అది ఓన్లీ 2% మాత్రమే. మిగతా 98% సినిమా ఉంది. చాలా బాగుంటుంది. అప్డేట్స్తో మేము త్వరలోనే ముందుకు వస్తాం. అంటే మామూలుగా ఆ సాంగ్ అయితే ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అని తెలిసిందే, చాలా వ్యూస్ వెళ్ళిపోయింది. సో అంటే సినిమా కూడా లవ్ ఫెయిల్యూర్ రిలేటెడ్ ఉంటుందా? లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, ఎమోషన్ అన్నీ ఫ్రెండ్షిప్కి సంబంధించింది అన్నీ మిక్స్ అయి ఉంటుంది. బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పలేను, ఇది నాకు రైట్స్ కూడా లేవు. సినిమా అనౌన్స్మెంట్ అయిన తర్వాత, అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ముందుకు వద్దాం, దీని గురించి మాట్లాడతాం. సింపుల్ ఒకటే క్వశ్చన్ సార్, దీంట్లో హీరోయిన్ ఎవరు సార్? హీరోయిన్ మీరు చూసిన అమ్మాయి, ఆల్రెడీ అల్లాహే అల్లా మూవీ సాంగ్లో చూశారు కదా, అదే అమ్మాయి ఉంటుంది. నజ్మా అనే క్యారెక్టర్ ఉంటుంది. సాంగ్లో ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఉంటుంది.